హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పూరి అయితే రావడం జరిగిందండి. ఆ పూరి జగన్నాథ స్వామి వారి ఆశీస్సులతో ఇప్పటికీ 10 సార్లైనా సరే పూరి వచ్చుంటాను. ఫ్రెండ్స్, పురాతనమైన కట్టడాలు గొప్పతనం, వాటి నిర్మాణ శైలి, చరిత్ర మరియు సంస్కృతిలో దాగి ఉంటుందండి. కాలం మారిన చెక్కు చెదరని కళలు, శిల్పాలు, రాజుల వైభవం, యుద్ధాలు, రాతిపై చెక్కిన శిల్పాలు నాటి కళాకారులకు ప్రతిభకు నిదర్శనం. అలాంటి పురాతనమైనవి చాలానే ఉన్నాయి అండి. ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలతో సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతి పురాతనమైన సూర్య దేవాలయాలు 12 ఉన్నాయి. అందులో అత్యంత పురాతనమైన కోనార్క్ సూర్య దేవాలయానికి ఈరోజు నేను రావడం జరిగిందండి. అసలు ఈ కోనార్క్ సూర్య దేవాలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటి, ఈ సూర్య దేవాలయం యొక్క గొప్పతనం ఏమిటి, అంతు చిక్కని రహస్యాలు ఏమిటో ఇప్పుడు మన వీడియోలో చూద్దామండి. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, ఫాలో చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లాలో బంగాళాఖాతం తీరంలో ఉంటుందండి. ఇది పూరీ జగన్నాథ క్షేత్రానికి ఈశాన్యంగా దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో, రాజధాని భువనేశ్వర్కు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. కళా వైభవానికి, శిల్పకళ అద్భుతానికి ప్రతీకగా నిలిచే ఈ చారిత్రక ఆలయాన్ని యునెస్కో 1984లో ప్రపంచ వారసత్వంగా గుర్తించింది. ఆలయ చరిత్ర మరి విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయానికి క్రీస్తుశక 1250 ప్రాంతంలో తూర్పు గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు ఆలయాన్ని నిర్మించారు. ముస్లిం ఆక్రమణదారులపై సాధించిన విజయానికి గుర్తుగా దీనిని నిర్మించినట్లు చరిత్ర చెబుతుందండి. ఈ ఆలయం మొత్తం 7 శక్తివంతమైన గుర్రాలు, 64 చక్రాలతో లాగబడుతున్న ఒక భారీ సూర్యరథం ఆకారంలో చెక్కబడింది. రథచక్రాలు చువ్వలపై సూర్యకిరణాలు పడే విధానాన్ని బట్టి అప్పటి శిల్పాలు ఖచ్చితమైన సమయాన్ని లెక్కించేలా దీన్ని రూపొందించారు అండి. ఈ చక్రాలు నేటికి ఖగోళ కాలగమన అద్భుతంగా నిలిచిపోయాయి. పూర్వకాలంలో ఐరోపా నావికులు ఈ నల్లటి రాతి కట్టడాన్ని సముద్రం నుండి చూసి నావిగేషన్ కోసం ఉపయోగించేవారు. అందుకే దీనిని బ్లాక్ పకోడా అని పేరు అయితే వచ్చిందండి. కాలక్రమేణా విదేశీ ఆక్రమణల వల్ల, ప్రకృతి విపత్తుల వల్ల ప్రధాన ఆలయ గోపురం శిథిలమైందండి. ప్రస్తుతం ఇక్కడ నిత్య పూజలు జరగవు. ఫ్రెండ్స్, ఇది ఒక చారిత్రక పర్యాటక ప్రాంతంగా మాత్రమే రక్షించబడుతుందండి. మూల విరాట్ విగ్రహం ప్రస్తుతం పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో భద్రపరిచారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలయ సమయం అలాగే ప్రవేశ రుసుము ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాము అండి. కోనార్క్ ఆలయం సందర్శనకు వారంలోని అన్ని రోజులు ఆలయం తెరిచే ఉంటుందండి. ఇక్కడ దర్శన సమయం వచ్చేసరికి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పర్యాటకులకు అనుమతినిస్తారు అండి. ఇక్కడ నిత్యం పర్యాటకులు వస్తూనే ఉంటారు. ఎండ తీవ్రత ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం మరియు సాయంత్రం వేళలో ఇక్కడ రావడం అనేది చాలా మంచిది. ఇక్కడ ప్రవేశ రుసుము వచ్చేసరికి భారతీయ పౌరులకు 40 రూపాయలు ఉంటుందండి. ఆన్లైన్ బుకింగ్ అయితే 35 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. 15 సంవత్సరాలు లోపు పిల్లలకు ఉచితం ఉంటుందండి. విదేశీయులకు అయితే 600 రూపాయలు తీసుకుంటారు. ఆలయ చరిత్రను వివరించే ప్రత్యేక లైట్ అండ్ సౌండ్ షో సాయంత్రం 6:30కు తర్వాత ప్రదర్శించబడుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, కోనార్క్ సూర్య దేవాలయానికి ఎలా వెళ్ళాలి అంటే, తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి కోనార్క్ వెళ్ళడానికి పూరి లేదా భువనేశ్వర్లను బేస్ పాయింట్గా చేసుకోవడం చాలా ఉత్తమం అండి. మనం విమానం ద్వారా వెళ్ళాలి అంటే విశాఖపట్నం నుండి ఒడిశా రాజధాని భువనేశ్వర్ విమాన సర్వీసులు ఉన్నాయండి. ఇక్కడ ట్యాక్సీ లేదా బస్సుల ద్వారా కోనార్క్ చేరుకోవచ్చు. అదే రైలు ద్వారా రావాలి అంటే సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం మీదుగా భువనేశ్వర్ లేదా పూరి వెళ్ళే అనేక రైలు అందుబాటులో ఉన్నాయి. పూరి రైల్వే స్టేషన్ నుండి కోనార్క్ దగ్గరగా ఉంటుంది. కోనార్క్ ఆలయంతో పాటు సమీపంలోని చంద్రబాగ్ బీచ్, కోనార్క్ మ్యూజియంను ఒకే రోజులో మనం చూడవచ్చు. ఆలయ నిర్మాణానికి 1200 మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు రాత్రింబవలు శ్రమించి దీనిని నిర్మించారు. ఆ కాలంలో ఎటువంటి ఆధునిక సాంకేతిక క్రేన్లు లేకపోయినా ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆలయ నిర్మాణానికి స్థానికంగా ఎక్కడ దొరకని 3 రకాల ప్రత్యేక రాళ్లను ఉపయోగించారు. అవి ఒకటి కాండోలైట్. ఆలయ ప్రధాన భాగాలు మరియు క్లిష్టమైన శిల్పాలు చెక్కడానికి దీన్ని వాడారు అండి. లైట్రైట్. ఆలయ పునాది మరియు మెట్ల నిర్మాణానికి దీన్ని ఉపయోగించారు. క్లోరైట్.
ద్వారబంధాలు మరియు గర్భగుడి పరిసరాల్లో ముఖ్యమైన విగ్రహాల కోసం ఈ నల్లని రాయిని ఉపయోగించారు. రవాణా విధానం ఏ విధంగా ఉండేది అంటే, ఈ భారీ రాళ్లను సుదూర కొండల నుండి నదుల కాలువల ద్వారా పెద్ద పెద్ద చెక్కల పడవలను ఉపయోగించి కోణార్క్ తీరానికి తీసుకొచ్చేవారు అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఆ రోజుల్లో భారీ రాళ్లను 200 అడుగుల పైకి ఎత్తడానికి వినూత్న పద్ధతిని వాడేవారు. ఆలయ పునాది సిద్ధమయ్యాక దాని చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఇసుకతో నింపి ఒక పెద్ద తిన్నె ర్యాంపులుగా తయారు చేసేవారు. ఆ ఇసుక మార్గం గుండా ఏనుగులు, కార్మికుల సహాయంతో భారీ రాళ్లను పైకి లాగేవారు. ఒక అంతస్తు నిర్మాణం పూర్తవగానే మళ్ళీ ఇసుక పోసి ఎత్తు పెంచేవారు. ఆలయం మొత్తం పూర్తయిన తర్వాత చుట్టూ ఉన్న ఇసుకను తొలగించేవారు. ఈ విధంగా అద్భుతమైన ఆలయం తయారయ్యేది. ఈ ఆలయ నిర్మాణంలో సిమెంటు లేదా సున్నం వంటి మిశ్రమాలను వాడకుండా రాళ్లను ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ చేసేవారు. రాళ్ల మధ్య పట్టు కోసం తుప్పు పట్టని ఇనుప దూలాలను సమాంతరంగా అమర్చేవారు అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, ఫాలో చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. Sinking in, I know this feels right. Catching a breeze, love moving.